సుముహూర్తము అనే ప్రక్రియ చూసిన ప్రతి ఒక్క భక్తుని కూడా విశేషమైనటువంటి నవగ్రహాల యొక్క శక్తి, అదేవిధంగా ఇంద్రాది అష్టదిక్పాలక యొక్క శక్తిని కూడా సమకూర్చుకొని మరి సమస్తమైనటువంటి కష్టాలను అన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి అద్భుతమైన శక్తి లభిస్తుందట. కాబట్టి అందరూ కూడా స్వామి గారిని అదేవిధంగా అమ్మవారిని చూసి నమస్కారం చేసుకోండి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ప్రియాతి ప్రియమైన భాగవతోత్తములరా, ఇది సర్వం విష్ణుమయం జగత్తున్నట్టు మన అందరిలో కూడా స్వామి ఉన్నాడు. కానీ ఎంతైనా మనం మానవ జన్మ ఎత్తిన వారం కదా. మనం సుమారుగా ఇది 6వ సంవత్సరం అనుకుంటాము. ఏది వీరబాబు 6 సంవత్సరం ఏమైంది? ఎంతో వైభవంగా స్వామివారికి ముందు వెలసి ఉన్నారు. అనేక కారణాల వల్ల స్వామివారు ఎక్కడికో వెళ్ళిపోయారు పాపం. కానీ తుని పట్టణంలో ఉన్నటువంటి భక్తులు మాత్రం స్వామివారిని మళ్ళీ ఇక్కడికి రప్పించేశారు. అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా భక్తులకి లొంగిపోయి ఉంటాడు. ఇప్పుడు మీరందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో కూర్చొని ఉన్నారు. మన స్వామివారు జరుగుతున్నటువంటి ప్రతి ప్రక్రియను కూడా మీకు అందరికీ మనసు అర్థుకునేలాగా, అంతకు మించి ఈ విషయం మీద మనకి మంచి అవగాహన వచ్చేలాగా మనం చేసేటువంటి ప్రక్రియ భగవంతుడు ఏ విధంగా చెందుతుందనేటువంటి విషయాన్ని మనందరికీ తెలియజేయడం కూడా జరిగింది. ఎందుచేతనయ్యా అంటే మనం చేసేటువంటి ఈ కర్మఫలం ఏం జరుగుతుందో, ఎలా చేస్తున్నామో, ఏమవుతుందో తెలిసినప్పుడు మాత్రమే మనం చేయగలము. ముందు ముందు మరిన్ని కార్యాలు కూడా మనం చేయగలం. మీకు అందరితో కూడా ఇప్పుడు స్వామివారు పూజ చేయించారు. చాలా మంది ఏదో కళ్యాణానికి ఏదో ఇక్కడ వస్తామని చెప్పాము మన కమిటీ వారికి. 10 కేజీలు బరువు వాళ్ళు ఏదో డబ్బులు కట్టించుకున్నారో లేదో తెలియదు కానీ, లేకపోతే అభిమానులు కూర్చోబెట్టేశారు. నక్షత్రం పుష్పాలు ఇష్టమైన పూజ మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కూడా మన ఇంట ఆడపిల్ల పుట్టాలి. ఎవరు? ఎందుకు? కన్యాదానం అనేటువంటి మహాయజ్ఞ ఫలాన్ని మనం సర్వ నరకాల నుంచి, సర్వ దోషాల నుంచి దాటిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కన్యాదానం చేయాలని కోరిక తప్పనిసరిగా అందరికీ ఉంటుంది. కాలక్రమేణా ఇప్పుడు ఆడపిల్లల మీద ఏదో నిందలు వేస్తున్నారు తప్పించి, కానీ వారసుడు కన్నా ముందు కన్యాదానం అలా కావాలని కోరుకునేవారు. అంటే మనం ఈ కన్యాదానం మన అమ్మాయి ఇచ్చి వేరే అబ్బాయికి వివాహం చేస్తూ ఉంటాం. కానీ మీరందరూ ఈ రోజున ఎక్కడి నుంచో వచ్చేది, వైకుంఠం నుంచి నారాయణ కళ వెంకట నాయకుడు అని చెప్పేసి ఈ వెంకటేశ్వర స్వామి తునిపడంలో వచ్చి కూర్చుంటే హాస్టల్ వాడు ఏమో వాడికి ఆహారం పెట్టడు,
ఆ కాలేజీ వాడి లోపల రాను తిరిగి వచ్చేయాలి, అంతే కదా. పుణ్యకర్మాలు ఆచరించాలి, స్వామివారికి అనుగ్రహం కలిగేటువంటి ధర్మ కార్యక్రమాలు ఆచరించాలి, యజ్ఞయాగాదులు చేయాలి, చేయలేకపోయినా సరే శ్రమ శక్తులతో పాల్గొనాలి, సేవా కార్యక్రమాలు చేయాలి, చూస్తూ ఉండాలి, ధర్మాన్ని ఆచరించాలని చెప్పేసి ఈ యొక్క భారతీయ సనాతన ధర్మం మనకి ఇప్పుడు కూడా మన పూర్వీకులు నేర్పుకుంటూ వచ్చింది. ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మీరందరికీ కూడా మీ యొక్క పెద్దల ఆశీస్సులు మంగళాశాస్త్రాలు ఎప్పుడు ఉంటాయి. మనకి మా స్వామి ఇప్పుడు చెప్పారు, తల్లిదండ్రులకి విలువ దైవం యొక్క ఆశీస్సులు కూడా మీకు లభించి ఆయన ఆరోగ్య అష్టేశ్వర భోగభాగ్యాలతో మీరు విరాజలాలని, ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు చేస్తూ మీ పూర్వీకులకు రాబోయే తరాల వారికి కూడా మంచి కర్మలు మంచి ఫలాలు అందించాలని చెప్పేసి మరి కాలాతీతం అయిపోతుంది. మీ అందరూ కూడా అనేక మంగళాశాస్త్రాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మాంగళ్యం సమారాధేన్. ఓం వాక్వయే శ్రీర్మహాదేవీ యశదాం కాంసాస్మిదాం హిరణ్య ప్రాకారమార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం స్వామియోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే अलक्ष्मीर्मे नश्यतां त्वां ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽनबिल्वः तस्य फलानि तपसानुदन्तो मायान्तराया च बाह्या अलक्ष्मीः. అందరూ కూడా కొంచెం కుంకుమ తీసుకొని 3 వేళ్లతో ఆ గణపతి మీద కొంచెం కొంచెం కుంకుమ వేస్తూ ఉండండి. ఉపైతుమా प्रादुर्भूतोऽस्मि राशेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे क्षुत्तिपासमलां देशमालक्ष्मीं नाशयाम्यहम् अभूतिमसमृद्धि च सर्वं निर्वृत मे गृहात् गन्धद्वारान्धराधर्षां नित्यपुष्टाङ्गरीशिनीम् ईश्वरीं सर्वभूतानां स्वामियोपक्वये श्रियं श्रीर्मे भजत अलक्ष्मीर्मे नश्यत् मनसः काममकोतिं वाचः सत्यवशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कर्दमेन प्रजाभूता मयि सम्भवकर्दम श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तशिघ्नानि चिक्रीता